సో గైస్ ఈరోజు మనము నెట్వర్కింగ్ కెరీర్ ఇప్పుడు ఎలా ఉంది దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్లీ ఇంకొక పాయింట్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా నెట్వర్కింగ్ కెరీర్ కింద వస్తుందా దాని గురించి కూడా ఖచ్చితంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. దాంతోపాటు కొంతమంది కమెంట్స్లో స్టూడెంట్స్ అడిగారు 2016 MCA కంప్లీట్ చేశాడు, నెట్వర్కింగ్ అంటే ఇష్టం, ఎక్స్పీరియన్స్గా వెళ్ళొచ్చా అని. కొంతమంది ఐటీఆర్ నాన్ ఐటీ అని, తర్వాత వీకెండ్స్ ఉంటాయా అని, డిప్లొమా వాళ్ళు వెళ్ళొచ్చా అని, ఇలా కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. దానికి కూడా మనం ఆన్సర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ కెరీర్ అనేది ఎలా ఉంటుంది. బేసికలీ ఏంటంటే నెట్వర్కింగ్ కెరీర్ అనేది జనరల్గా మనం ప్రీవియస్గా చూసుకుంటే అసలు నెట్వర్కింగ్ కెరీర్ ఎలా ఉండేది అంటే మనకి సిస్టమ్స్ ఇంటర్నల్గా, ఎగ్జాంపుల్ నేను కంపెనీలో పనిచేసేటప్పుడు దాదాపు ఆ కంపెనీలో 60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 60 మంది ఎంప్లాయీస్కి ఒక సర్వర్ రూమ్ ఉండేది. ఎట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. 60 కంప్యూటర్స్ కూడా అక్కడ ఉన్న 60 మెంబర్స్కి 60 కంప్యూటర్స్, ఆ 60 కంప్యూటర్స్ ఆ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళ కంప్యూటర్ లాక్ చేయాలి అన్నా, లేకపోతే వీళ్ళ కంప్యూటర్లో ఏం జరుగుతుంది అన్నా, లేకపోతే వీళ్ళ కంప్యూటర్లో వీళ్ళు ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారన్నా కానీ ఆ సర్వర్లో కూర్చొని అక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఒక 2 సిచ్యువేషన్స్, ఒకరిని టెర్మినేట్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ వీళ్ళు కంప్యూటర్ లాక్ చేసేస్తారు, ఎక్కడి నుంచి సర్వర్ రూమ్ నుంచే లాక్ చేస్తారు. సో ఇదంతా చేసేది ఎవరు? నెట్వర్కింగ్ ఇంజనీర్ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి అక్కడ. జనరల్గా ఏంటి అంటే మాకు కూడా రొటేషనల్ షిఫ్ట్స్ ఉండేవి అండ్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉండేవి. జనరల్గా ఏంటి అంటే ఈ మొత్తం కూడా నెట్వర్కింగ్ ఇంజనీరే చేస్తారు. నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఇంకా చాలా ఉంటాయి. కంప్యూటర్ సంబంధించిన టెక్నీషియన్ కానీ, లేకపోతే కేబుల్ టెక్నీషియన్ కానీ, నెట్వర్కింగ్ అనలిస్ట్ అని, కంప్యూటర్ ఇంజనీర్ అని, నెట్వర్కింగ్ టెక్నీషియన్ అని, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ నెట్వర్కింగ్ కెరియర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. అయితే తర్వాత ఏమైందంటే ఈ నెట్వర్కింగ్ అంతా కూడా ఏం చేసింది, తర్వాత అంతా కూడా క్లౌడ్గా మారిపోయింది. అంటే ఈ నెట్వర్కింగ్ ఇంజనీర్ పర్సన్ ఎక్కడి నుంచి అయినా కానీ ఆపరేట్ చేసే విధంగా వచ్చింది. అండ్ ఇట్ బికేమ్ క్లౌడ్, ఇదంతా కూడా వచ్చేసింది. క్లౌడ్ ఇంజనీర్ ఇదంతా కూడా రావడం జరిగింది. అండ్ డెఫినెట్లీ క్లౌడ్ ఇంజనీరింగ్ అనేది నెట్వర్కింగ్లో పార్టే. అండ్ తర్వాత విషయం చూసుకుంటే స్కిల్స్ ఏమేమి కావాలి. మన స్కిల్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్స్, ఆపరేషన్ సిస్టమ్ మీద కమాండ్ ఉండాలి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసుకొని ఉండాలి, సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ దీంట్లో మెయిన్గా సర్టిఫికేషన్ విషయం చూసుకుంటే CCNA, సిస్కో, CCIE, సిట్రిక్ సర్టిఫైడ్ అసోసియేట్, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే కొంచెం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు నెట్వర్కింగ్ సంబంధించి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నెట్వర్కింగ్ కెరీర్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ప్యాకేజెస్ కూడా డెఫినెట్లీ నో ప్రాబ్లం, ప్యాకేజెస్ కూడా మంచి ప్యాకేజెస్ వస్తాయి. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెవలపర్. ఓకే, ఈక్వల్ టు డెవలపర్కి ఎంత శాలరీ అయితే వస్తుందో అంతే శాలరీస్, మంచి ప్యాకేజెస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాజ్ యూజువల్ ఇది సాఫ్ట్వేర్ కిందకి వస్తుందా అంటే ఎస్, సాఫ్ట్వేర్ కిందకే వస్తుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఏదైతే నెట్వర్కింగ్ కెరీర్ అనేది బ్రైట్గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. యాజ్ యూజువల్, ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ అయినా, లేకపోతే మన కెరియర్ అయినా, పర్సనల్ లైఫ్ అయినా, పర్సనల్ గ్రోత్ పెరగాలి అన్నా కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎంతమంది అప్డేట్ అవుతారో ఫ్యూచర్ బాగుంటుంది, బాగా శాలరీస్ వస్తాయి, ప్యాకేజెస్, మంచి ఎర్నింగ్స్లో ఉంటారు. అలా కాకుండా ఏముందిలే అన్నట్లు మాకు జాబ్ వచ్చేసింది కదా ఇంతే అనుకుంటే వాళ్ళ కెరియర్ అంతతో ఆగిపోతుంది. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మనం ఒక దగ్గర శాలరీ పెంచాలి అడిగినప్పుడు సంవత్సరం క్రితం ఉన్న స్కిల్ ఇప్పటికీ నీ దగ్గర అదే ఉంది, మరి శాలరీ పెంచాల్సిన అవసరం ఉంది. సంవత్సరం క్రితం ఉన్న శాలరీ నీకు కూడా ఇప్పుడు ఇస్తారు. నువ్వేం నేర్చుకున్నావు కొత్తగా, ఏం కంపెనీకి యాడ్ అని ఇస్తున్నావు, అది కూడా నేను ఇది నేర్చుకున్నాను సార్, లేకపోతే ఇంకో కంపెనీ ఇది నా రెజ్యూమ్లో ఇది నేను యాడ్ చేసుకున్న ఈ స్కిల్స్ నేను నేర్చుకున్నాను కొత్తగా, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఈ స్కిల్స్ నేర్చుకున్నా, నా ప్యాకేజ్ 10 లక్షలు ఉంది, నాకు 15 లక్షలు ఇవ్వండి, లేకపోతే నాకు 3 లక్షలు ఉంది, నాకు 4 లక్షలు ఇవ్వండి, లేదా 4 లక్షలు ఉంది 5 లక్షలు ఇవ్వండి. 5 లక్షలు, ఆ ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు హైక్ ఇవ్వడానికి మన దగ్గర ఉన్న అప్డేటెడ్ స్కిల్స్ ఏమిటి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ ల్యాగ్ అవుతున్నారు. అండ్ తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎస్ నెట్వర్కింగ్ కెరీర్ చాలా బాగుంటుంది, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం 2016 పాస్ అవుట్, MCA కంప్లీట్ చేశాను, నెట్వర్కింగ్ అంటే ఇష్టము, ఎక్స్పీరియన్స్గా వెళ్ళొచ్చా? ఎస్ వెళ్ళొచ్చు, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఫ్రెషర్గా కంటే ఎక్స్పీరియన్స్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది నాన్ ఐటీఏ. తర్వాత వచ్చేసి వీకెండ్స్ ఉంటాయా? జనరల్గా ఏంటి అంటే వీకెండ్స్ ఉండవు అని చెప్పడం దానికంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పడం బెటర్. సో వీకెండ్స్ ఉంటాయి, బట్ రొటేషనల్ షిఫ్ట్స్లో మనం ఆల్టర్నేట్ డేస్లో తీసుకోవాల్సి ఉంటుంది. 24/7 దీనికి వర్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ డిప్లొమా వాళ్ళు వెళ్ళొచ్చా? డిప్లొమాలు వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఏంటంటే అడ్మిన్ సైడ్, టెక్నీషియన్ సైడ్, ఈ వీటి సైడ్ వెళ్ళొచ్చు, కానీ పూర్తిగా టెక్నికల్ సైడ్ వెళ్ళడానికి కష్టమవుతుంది. అండ్ నాన్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు, బీఫార్మసీ, ఎన్ని అసలు నాన్ బీటెక్ కాదు, స్కిల్స్ ఎవరు నేర్చుకున్నామో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ప్యాకేజెస్ ఎస్ చాలా బాగుంటాయి. అండ్ నెట్వర్కింగ్ ఫ్రీలాన్స్ ఉంటాయి అంటే ఫ్రీలాన్స్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇవి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ దీనికి సంబంధించి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీరు నెట్వర్కింగ్ కెరీర్ నేర్చుకోవాలంటే మీ పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు
అండ్ బ్రాంచ్ ఏంటి, అండ్ నెట్వర్కింగ్లో చాలా ఉన్నాయి. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? నేను షార్ట్స్, మీరు పెట్టే ప్రతి కమెంట్ని ముందు వెనకాల ఎవ్రీడే 3 to 4 షార్ట్స్ వస్తాయి. అండ్ డెఫినెట్లీ మన ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాము, అండ్ ఎట్ సేమ్ టైం మన యూట్యూబ్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తాము. సో మీరు కమెంట్ చేయండి, నేను చూడట్లేము, ప్రాపర్ వేలో కమెంట్ చేయండి. మన టీం డెఫినెట్లీ ఆ కమెంట్ని సెగ్రిగేట్ చేసి మాకు గ్రూప్ ఉంటుంది ఇంటర్నల్గా. నా ప్రతి ఒక్క కమెంటు ఏదైతే ప్రొడక్టివ్గా వాళ్ళు అడిగే డౌట్స్ అన్నిటి కూడా మనం క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.